భూమా అఖిలప్రియ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. జనవరి 9న రా కదలిరా సభ విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడికి పాత రోజులు గుర్తుకు వచ్చేలా సభ జరిగిందని, పండగ వాతావరణం కనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల తర్వాత పెట్టిన సభను విజయవంతం చేయడం మా అదృష్టము. ప్రజలు పట్టుదలతో సభను విజయవంతం చేశారని అన్నారు. జనసేన పార్టీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అలాగే పేరు పేరున ప్రతి జన సైనికునికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలగడ్డ టికెట్ నాదే, డౌట్ లేదని, గెలిచి చంద్రబాబుకి కానుకగా ఇస్తానని అన్నారు. వీళ్ళని పిలిచినా అని చెప్పి తప్పుడుగా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఏం చేసినా ఏం చెప్పినా ప్రజలు ఇంకా భారీగా ఆ న్యూస్ చేయడం ఒక విధంగా నాకు మంచిదే అయింది. ప్రజల కార్యకర్తలు అందరికీ ఇంకా కసి వచ్చింది, ఇంకా పట్టుదల వచ్చింది. దీన్ని ఇంకా విజయవంతం చేయాలని చెప్పి ఏం క్లాష్ ఉన్నా ఒక కుటుంబం అనగానే చిన్న చిన్నవి మనస్పర్ధలు ఉంటాయి. తప్పకుండా టికెట్ అనేది చిన్న విషయం కాదు కదా. 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు భూమా బ్రహ్మానందరెడ్డి ప్రతిపక్షంలో చేసినాడు, ఆయన కార్యక్రమాలు చేసినాడు, ఆయన ఇబ్బందులు పడినాడు, తిరిగినాడు, కార్యక్రమాలు చేసినాడు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో డెఫినెట్ గా ఆయనకు తీసి ఇంకొకరికి ఇన్ఛార్జ్కి ఇచ్చారంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా. కానీ ఏమున్నా కూడా నిన్న సభలో అయితే అందరు కలిసి ఒకే వేదిక పైన కూర్చున్నారు కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు పార్టీ, వెన్ ఇట్ కమ్స్ టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు అందరం కూడా తప్పకుండా ఏకమవుతారు. సపోర్ట్ చేస్తామన్నా. చంద్రబాబు నాయుడు గారు విలువిస్తే చాలు కదా, లోకేష్ అన్న గారు విలువిస్తే చాలు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మేమందరం పనిచేస్తున్నాము. సో దానికి తగినట్టుగానే రేపు పొద్దున ఎవరైతే కష్టపడతారో, అది ఆ వర్గం ఈ వర్గం ఇంకో వర్గం అనేది కాదు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో రేపు తగిన గుర్తింపు వాళ్ళకి పార్టీలో తప్పకుండా ఉండేటట్టుగా మాత్రం మా వర్గం మేము చూసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత రాయలసీమలో జరిగిన మొదటి బహిరంగ సభ ఆలగడ్డలో జరపడం ఒక ఎత్తు అయితే, దానికి దాదాపుగా 70,000 మంది పైన రావడం అనేది అసలు ఎవరు కూడా ఊహించుండరు. మొన్న జనవరి 9వ తారీఖు ఆలగడ్డలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ, ఆ సభని విజయవంతం చేయడానికి కదిలి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు. బహిరంగ సభ ఏర్పాటు చేయడము నా కెరియర్లో మొదటిసారి. ఎన్నో నేర్చుకున్నాం. రేపు పొద్దున వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న గారు కానీ ఆలగడ్డ ప్రాంతంకి వచ్చినప్పుడు ఇంకా భారీగా ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మేమందరం కూడా ఇప్పుడు నాయకులందరం కూడా సిద్ధమైనామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే అరాచకాలు కావచ్చు,